నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు. ప్రశాంత్ కిషోర్ ఈయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గతంలో వైసీపీని దగ్గరుండి గెలిపించిన వ్యక్తి. అలానే చాలా పార్టీలకు కూడా ఈయన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. మరి బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈయన సొంత పార్టీ నుండి పోటీ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ నేను ఇప్పుడు పోటీ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఎలా చూడాలి, దీనికి వెనుకున్న కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అండి మ్యామ్. ప్రశాంత్ కిషోర్ గారి ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. ఎలాంటి వ్యక్తినైనా సీఎంని చేసేస్తారు అని ఒక ముద్ర వేసుకున్నారు ఆయన. కానీ అలాంటి వ్యక్తి బీహార్లో పోటీ చేస్తాడు అనుకుంటే నేను ఇప్పుడు పోటీ చేయట్లేదు, నేను వెనుకుండి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి అన్నారు. ఎలా చూడాలంటారు? అంటే మామూలుగా మీరు గమనించండి, ఒక వ్యక్తి ఒకరికి సలహాలు ఇవ్వగలడు కానీ ఆ సలహాలు తనకి సూట్ అవ్వవు. మామూలుగా మీరు చూడండి, పెరటి చెట్టు మందుకు పనికిరాదంటారు అట్లా. అలాగా అంటే మరి ఈయన ముందే గెస్ చేశాడా నేను ఓడిపోతానని? అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు అందరూ ఎలక్షన్స్లో నెగ్గలేరండి. ఈయన చాలా మంచి స్ట్రాటజిస్ట్ కావచ్చు. మీరు అన్నట్టుగా చాలా పార్టీలకి ఆయన దిశానిర్దేశం చేశాడు. ముఖ్యంగా మీరు ప్రశాంత్ కిషోర్ గురించి కనుక చూసారంటే ఆయన విభజించి పాలించు అనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకుని పార్టీలకి అది నేర్పించాడు. దానివల్ల ఏమైందంటే కులాల మధ్య చిచ్చు రేపాడు. కుల ప్రాతిపదికన ప్రాంతాల వారీగా ఆయన ప్రజలను విడదీసి రాజకీయం చేశాడు. అది చాలా తప్పు. అంటే గెలవచ్చు టెంపరీగా, బట్ అది కాదు కదా. మీరు భారతదేశం దీన్ని ముక్కలు చేయకూడదని మనం అనుకుంటాం. అలాగే ఒక రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి. కానీ ఒక మతాన్ని ఒక కులాన్ని తీసుకొచ్చి ఆయన చేసింది అదేగా. నేను అనేది ఏంటంటే అలాంటి స్ట్రాటజిస్టులు మనకు అవసరమా? ఇవాళ మీరు కనుక చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ని చాలామంది పక్కకు పెట్టేశారు చాలా రాష్ట్రాలు. అంటే ఫస్ట్ మీరు ఒక అట్రాక్షన్ మీలో కనిపిస్తుంది. మీరు ఒకసారి దగ్గరికి వచ్చాక మీలో ఉండే లోటుపాట్లు నాకు తెలుస్తాయి. అవును, అది నేను అనేది దూరపు కొండల నూనె ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఒక స్ట్రాటజిస్ట్ వచ్చేసరికి అందరూ కూడా ఉత్సాహం చూపించారు. తర్వాత అవసరం లేదు, మనమే స్ట్రాటజీ వేసుకోగలమని పార్టీలకు అర్థమవుతుంది. ఒకటండి, ఏ పార్టీకి ఎవడు సలహా ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ఉంది. తెలుగుదేశం ఏం చేస్తుంది, ఒకసారి ఓడిపోయాక నేను ఎందుకు ఓడిపోయాను అని ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడ వెతుక్కోవాలి. అవును, అది మనిషి చేయాల్సిన పని. అది ఎవరు చేశారు? లోకేష్ చేశాడు. నిజమే. మీరు గమనిస్తే కనుక అయితే లోకేష్ ఏం చేశాడు, మంగళగిరిలో ఓడిపోయాడు. పెద్ద ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవాలా, కావాలని ఓడించారు. వాళ్ళే కూడా ఓడించి ఉండొచ్చు, అది కూడా జరిగింది. అంటే నెగ్గే మనిషిని ఓడించుకున్నారు. ఇక్కడ నేను ఇందాక చెప్పిన విభజించి పాలించు సూత్రం అక్కడ వర్కౌట్ అయింది కదా. అట్లా ఓడించారు. కానీ ఏం చేశాడు, 5 ఏళ్ళు అతను తన నియోజకవర్గంలో పర్యటించాడు. నియోజకవర్గ ప్రజల మంచి చెడ్డలు తెలుసుకున్నాడు, వాళ్ళకి హామీలు ఇచ్చాడు, మంచి మెజారిటీతోటి నెగ్గాక తను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. ఇది ఒక మనిషి. మీరు రాజకీయాల్లో ఉండాలి అంటే గాలి కబుర్లు చెప్పటం కాదు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి నెరవేర్చాలి. సో ఇవాళ మీరు ప్రశాంత్ కిషోర్ దాకా వచ్చేసరికి ప్రశాంత్ కిషోరు రాఘోపూర్లో నిల్చుందామని అనుకున్నాడు తేజస్వి యాదవ్కి అపోజిట్గా. కానీ ఇవాళ వెనక్కి తగ్గాడు. ఏమంటున్నాడు, మా పార్టీ వాళ్ళు వద్దన్నారు నన్ను. అవును, అది స్ట్రాటజిస్ట్ అనాల్సిన మాట. మీరు చెప్పండి, అసలు ఒక్క మాట నాకు చెప్పండి. అదే స్టేజ్లో మీరుంటే మీరు ఆ మాట అంటారా? అనరు. మీరు ఏమంటారు, నేను వద్దని నిర్ణయించుకున్నాను, ఈసారికి నేను ఎన్నికల్లో నిల్చోను, నా బలాబలాలు నాకు తెలుసు, నేను వచ్చేసారి కంటెస్ట్ చేస్తాను, ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలనుకుంటున్నాను. అంటే ఒక ఇండివిజువాలిటీ ఉండే మనిషి మాట్లాడాల్సిన మాట అది. సో వెన్ యు ఆర్ సేయింగ్ దట్ లేదు పార్టీ వద్దంది అంటే నువ్వు ఎస్కేపిస్ట్ అని అర్థమవుతుంది. ఇస్ ఇట్ నాట్? అది. సో ఇక్కడ ప్రశాంత్ కిషోరు ఆదిలోనే దెబ్బతిన్నాడు. అంటే మ్యామ్ ఒక చిన్న డౌట్, ఎవరు అంటే నేను
గెలిపిస్తే అందరూ గెలిచారు, పార్టీలు గెలిచాయి కాబట్టి నేనే పోటీ చేయొచ్చు, నేను పార్టీని పెట్టేసి నేను గెలవచ్చు, నేను రాజకీయ నాయకుడిని అయిపోవచ్చు అని ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారా? ఎందుకంటే రాజకీయ నాయకుడు అవ్వడం, పోటీ చేయడం, సీఎం అవ్వడం అనేది అంత చిన్న ఆషామాషి విషయం అది? ఖచ్చితంగా కాదు. మరి ఎందుకు వాళ్ళ థాట్స్ అట్లా? అంటే డబ్బు వచ్చిందిగా. ఇప్పుడు మనిషికి డబ్బా ఏం చేస్తావంటే ఇద్దరి మధ్య కలహాలు పెడతానంటుందిట. అవును, కలిసి ఉన్న వాళ్ళని విడదీస్తానంటుంది. మీలో కొత్త కోరికల్ని రేకెత్తిస్తుంది. మీరు అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేయగలనని మీలో అనిపిస్తుంది, కానీ చేయలేరు. సో ఇవాళ ప్రశాంత్ కిషోర్ మీరు అన్నట్టుగా నేను ఇంతమందిని ఇన్ని రాష్ట్రాల్లో నేను పనిచేశాను, ఇంతమందిని ముఖ్యమంత్రులు చేశాను, అసలు నేనే ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు అనుకుని ఉంటాడు. మేబీ 150 సీట్లు నల్లేరు మీద నడక అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, 150 సీట్లు మేము కంటెస్ట్ చేస్తాం, 150 సీట్లు మేము గెలుస్తాం. నితీష్ కుమార్కి 20 సీట్ల కంటే రావు, నితీష్ కుమార్ నెగ్గడు. సరే నితీష్ కుమార్ నెగ్గడు, తేజస్వి యాదవ్ నెగ్గుతాడేమో మేబీ. అవును, వీడోను అందుకే భయపడ్డా. ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ అసలు బరిలో దిగకూడదు. ముందే దిగే ముందు అవతలి వ్యక్తి బలాబలాలు తెలుసుకోవాలి. మీరు దిగుతాను అని చెప్పి తర్వాత వెనక్కి వెళ్ళారంటే మీరు భయపడ్డారు నా అర్థం. అంటే డబ్బు ఉంటే సీఎం అయిపోవచ్చు అని అనుకుంటున్నారేమో. అది కుదరదు కదా. ఇప్పుడు డబ్బు వెదజల్లితే మన జగన్మోహన్ రెడ్డి అయిపోయేవాడుగా. 300 కోట్లు లిక్కర్ మనీ మరి ఎక్కడ పెట్టాడు, ఆ డెన్లో పెట్టాడు కదా తాడేపల్లిలో. ఎన్ని నీకు 5 అక్కడికి 5 కోట్లు, ఇక్కడికి 10 కోట్లు అంటూ వాళ్ళు వేలం కూడా వేసుకున్నారు కదా. ఏమైంది ఆఖరికి? వాళ్ళు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తెలివిగా చేశారంటే చాలా అప్రిషియేట్ చేయాలి. నేను ప్రతిసారి చెప్తున్నా, మా లిక్కర్ సొమ్ము ఇది, మా సొమ్ము లిక్కర్ ద్వారా సంపాదించావు కాబట్టి డబ్బులు ఇచ్చేసాయి, మేము ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తామన్నారు. డబ్బులు తీసుకుని ఓటు తెలుగుదేశానికి వేసారు. ఇది కావాలి, ఈ తెలివితేటలు కావాలి. సో అంటే బీహార్లో కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖచ్చితంగా 150 సీట్లు రావు, కొన్ని సీట్లు రావచ్చు. కొత్తగా పెట్టినప్పుడు కొంచెం కొత్త మోజు ఉంటుంది, కానీ ఆ మోజు ఎంత ఉంది అనేది చూడాలి. ఎందుకంటే బీహార్ అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. అక్కడ గుండాయిజం ఉంటుంది, అన్ని ఇజాలు ఉంటాయి అక్కడ. అందుకని డబ్బు ఈయన వెదజల్లితే డబ్బు తీసుకుని తెలివైన ఓటరు వేరే వాళ్ళకి వేయచ్చు. కాబట్టి ఇవాళ చాలా తెలివిగా ఉన్నానని అనుకోవచ్చు ప్రశాంత్ కిషోర్, కానీ వీడును ఏం జరుగుతుంది అనేది. ఏది ఏమైనా తెలివిగా పక్కకి తప్పుకున్నాడు ప్రశాంత్ కిషోర్. ఓడిపోయానని ముద్ర వేయించుకునే కంటే ఈసారి నిల్చోలేదు, నెక్స్ట్ టైం నిల్చుంటాడని అనుకోవచ్చు. ఏదేమైనా చూద్దాం ఏం జరుగుతుందో. ఈసారి బీహార్ కూడా చాలా రణరంగం అవుతుందేమో అని అనిపిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.